ఈరోజు లాస్ట్ వీడియోలో షోల్డర్ ఎలాస్టిక్ 3 లేయర్ ఫ్రిల్ ఫ్రాక్ కటింగ్ చూసారు కదా. ఒకవేళ మీరు చూడకపోతే ఐ కార్డ్స్లో అయినా రిలేటెడ్ వీడియోస్లో అయినా ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఈరోజు అయితే ఆ వీడియో స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మేడం ముక్క, అలా అటాచ్ చేసేసుకుని దాన్ని ఇలా రివర్స్ చేసుకుని చివరికి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలానే ఫ్రంట్ పార్ట్కి కూడా హార్ట్ షేప్స్ దానికి అటాచ్ చేసేయాలండి. మనం బ్యాక్ సైడ్ది పట్టి, నేను ఆ వీడియో మిస్ అయింది. ఇప్పుడు అలా అటాచ్ చేసి, ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి చివరి వైపు, అంటే ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా అటు సైడ్ పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి, ఒక ఫోల్డ్ సరిపోద్ది, దీనికి చిన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక 1/2 ఇంచ్, నా దగ్గర ఎలాస్టిక్ అయితే షోల్డర్ 1/2 ఇంచ్ తీసుకున్నానండి, అందుకని 1/2 ఇంచ్ మార్జిన్తో గ్యాప్ ఇచ్చి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇందులోంచి మనం ఎలాస్టిక్ అనేది లోపలికి పెట్టుకుంటాం. మీరు తీసుకున్న ఎలాస్టిక్ సైజుని బట్టి ఇది అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు షోల్డర్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ సరిపోతుందండి. 3.5 ఖర్చుకి 1/2 ఇంచ్, 4 ఇంచెస్ అటు ఇటుకి కలిపి 8 ఇంచెస్. ఎలాస్టిక్ అనేది 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా లోపలికి పిన్నిస్ పెట్టేసి, అది బయటకు ఉండాలండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే తీయలేం. చివరి వరకు లాక్కుండా ఇలా అనుకుని అటు సైడ్ అలా ఉంచుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పిన్ తీసేసి, ఇప్పుడు ఆ రెండింటిని కలిపి క్లాత్ని ఎలాస్టిక్ని చివర ఒక కుట్టు వేసేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా లాక్కొని ఫ్రంట్కి ఇలా కుట్టు వేసేసుకున్నామంటే మనం ఇంకా క్లాత్ అనేది దాన్ని దాటి బయటకు వెళ్తుంది అనమాట. మనం దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి, ఎంతో కావాలన్నా అందులోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది షోల్డర్ వైపు అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ వైపు వచ్చేసి మనకు కనిపించకుండా లోపలికి 2 ఫోల్డ్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకుని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ఎలాస్టిక్ తీసుకోవాలన్నమాట. దీనికి కూడా 8 ఇంచెస్ వచ్చిందండి హ్యాండ్ లూజ్ వచ్చేసి. ఇదే 2 ఇంచెస్ ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి అది వదిలేసి స్టార్టింగ్లో టక్ ఇచ్చుకుని ఎలాస్టిక్ని లాగుతూ పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 8, 16 ఇంచులు తీసుకున్నాను నేను హ్యాండ్ లూజు క్లాత్కి. ఇప్పుడు ఎలాస్టిక్ అయితే 8 ఇంచెస్ తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయేలాగా కుచ్చు రావాలి కాబట్టి గట్టిగా లాగి స్ప్రెడ్ చేసుకుని పట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి చివరి నుంచి మనం స్టిచ్ చేసుకుంటే చివరికి బాగుంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మనం కట్ చేసిన అదే కుట్టిన థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలి. ఇదనమాట హ్యాండ్. అలాగే ఇంకోటి కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే బాడీ పార్ట్ ఉంది కదా, ఇదే మనం ఫోల్డ్ చేసినప్పుడు మిస్ అయిందండి. నెక్ ఫోల్డ్ చేసేటప్పుడు చూస్తే అర్థమైపోద్దిలే. మనకి ఈ హ్యాండ్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని మనకి ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని అక్కడి నుంచి
ఇలా స్టిచ్ వేసుకోవాలి. దీనికి లైనింగ్ అవసరం లేదు, లైనింగ్ లేకుండానే బాగుంటుంది హ్యాండ్కి. ఈ చివరన టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర స్ట్రైట్గా నిలబడడానికి నెక్ దగ్గర ఇప్పుడు ఈ ఖర్చుని పైకి పెట్టుకుని, ఇప్పుడు చూపిస్తున్నావు కదా ఆ ఖర్చుని ఇలా పైకి పెట్టుకుని మన వైపుకి ఆ ఎలాస్టిక్ని కూడా స్ట్రైట్గా పెట్టుకుని ఒక కుట్టు వేసుకోవాలి. టక్ ఇచ్చుకోవాలి ఇలా అనమాట, పలకగా వచ్చేలాగా. రఫ్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇంకో హ్యాండ్ స్టిచ్ చేసాం కదా, దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పలకగా స్ట్రైట్గా రావాలి. సో ఖర్చు పైకి పెట్టుకుని అలా పలకగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ అటాచ్ చేయాలి. బ్యాక్ సైడ్ బాడీ బట్ట ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా హ్యాండ్ స్టార్టింగ్ నుంచి పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. జార్జెట్ క్లాత్ కదా, చాలా స్మూత్గా ఉంది, జారిపోతుందండి. ఇది కూడా అలానే స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ మోడల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇప్పుడు 3 లేయర్స్ ఉంది కదా కింద బాటమ్ వర్క్కి. ఇప్పుడు 3 లేయర్స్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి, ఫస్ట్ లేయర్కి నేను ఇలా చిన్న ట్విస్ట్లా పెట్టుకుంటున్నాను, అంటే ఖర్చుకి బయటకు రాకుండా ఉండడానికి. మిగతా లేయర్స్ లోపల ఉంటాయి, లైనింగ్ కవర్ చేస్తుంది వాటిని. ఇదైతే కొంచెం ఖర్చులో బయటకు కనిపిస్తుంది కదా లోపల. ఈ క్లాత్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఈ కుట్టు వేస్తున్నాను లోపల ఫోల్డ్ చేసి. లేదంటే మీకు ఈ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ మిషన్ ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని పెద్ద సైజు కుట్టు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అలా స్టిచ్ వేసేసుకోవాలి. కొంచెం దారాలు ఎక్కువ ఉండాలి చివర. ఇలా 2 దారాలు వస్తాయి కదా, బాపిన్లో ఒకటి పైన ఒకటి, అందులో ఒకటి పట్టుకుని ఇలా లాక్కోవాలన్నమాట స్లోగా. ఇలా లాక్కుని మనకి నడుము దగ్గర ఎంత అయితే లెంత్ కావాలో అంత లెంత్కి సెట్ చేసుకోవాలి ఈ ఫ్రిల్స్.
8 ఇంచెస్ వచ్చింది. ఇలా ఇప్పుడు చిన్నగా ఎక్కడ గ్యాప్ లేకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఏమైనా హెచ్చుగా ఉంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో సెకండ్ ఉంటుంది కదా, ఇంకొకటి సెకండ్ స్టెప్, దానికి మడత అవసరం లేదులేండి, లైనింగ్ కవర్ చేస్తుంది. దీన్ని కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇలా కుట్టు వేసేసుకొని పెద్ద కుట్టు దానిలాగానే ఇది కూడా దగ్గరికి ఫ్రిల్ లాగేసుకుంటే ఎంత లెంత్ కావాలో అంత లెంత్ సెట్ చేసుకుని ఇప్పుడు పై లేయర్ ఎంత వచ్చిందో అంత లెంత్ సెట్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్రిల్ సెట్ చేసుకుని పై లేయర్ని దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 3 ఫ్రిల్లు కిందదనమాట. దీనికి మాత్రం చివర ఫోల్డ్ వేయాలి, ఎందుకంటే లాస్ట్ ఫ్రిల్ కాబట్టి ఇలా ఫోల్డ్ వేసేయాలి. చివరి వరకు ఇలా ఫోల్డ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని చివరి వరకు ఇప్పుడు ఈ లేయర్స్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఇందాక అటాచ్ చేసాం కదా 2 లేయర్స్ని. ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్న 3rd లేయర్ని కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా చివరి వరకు దీన్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది శారీ మొత్తం కదా, చాలా ఫ్లేవర్ వస్తుందండి. అలా చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అప్పుడు దీనికి లైనింగ్ అటాచ్ చేసేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా, కొంచెం అంబ్రెల్లా షేప్లో, అది దానికి చివరిన ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా కుట్టు వేసేసుకోవాలి. 2 పార్ట్స్కి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. ఇలా ఒక 1/2 ఇంచు 1/4 ఇంచులో మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి మడత పెట్టి. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, దానికి మనం ఇప్పుడు ఫ్రిల్స్ 3 స్టెప్స్ ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్నాం కదా, దానికి లైనింగ్ అటాచ్ చేసేసి ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకుని ఆ సెంటర్ పాయింట్ని బాడీ సెంటర్ పాయింట్కి చూసుకొని ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి చివరి వరకు. ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కింద లేయర్కి
పైన చిన్న ఫ్రిల్స్ లాగా అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి పొడవు క్లాత్ తీసుకున్నాను. 2 ఇంచెస్ క్లాత్, 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడైతే వారల్ స్టిచ్ చేయడానికి మనకి జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ చేసేసుకోవచ్చండి. నా దగ్గర లేదు. జిగ్జాగ్ పాదం అయితే తీసుకున్నాను. అది నా పాదానికి సెట్ చేసుకుని సెట్ చేసుకుని ఇప్పుడు ఆ క్లాత్ తీసుకుని ఆ పాదం మధ్యలో రౌండ్గా ఉంటుందండి. అందులోకి మనం క్లాత్ని పెడితే ఆ క్లాత్ని అది జిగ్జాగ్లాగా ఫోల్డ్ చేస్తుంది అన్నమాట. అలా నీట్గా ఇదిలా పట్టుకుని వెనక లాగాలన్నమాట. గెంటుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫ్రంట్ ఇలా ఫోల్డింగ్ లాగా పట్టుకొని వెనకాల అలా లాగేసుకోవాలి. మొత్తం అంతా ఇటు సైడ్ అటు సైడ్ అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. చాలా లెంత్ ఉంటుంది. కింద ఫ్లేర్ ఎక్కువ కదా శారీ లెంత్. సో ఇది కూడా ఎక్కువ ఫ్లేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రిల్స్ ఎక్కువ కావాలి కాబట్టి. ఈ చివర ఆ చివర కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే అటు ఇటు స్టిచ్ వేసుకుంటే ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు మధ్యలో నేను మధ్యలో ఒక స్టిచ్ వేసాను. పెద్ద కుట్టు పెట్టి వేసాను కదా 3 ఫ్రిల్స్కి, అలా వేసాను. వేసి ఇదంతా ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఆ దగ్గరికి లాగేసిన తర్వాత ఇప్పుడు 3rd లేయర్ ఉంది కదా, దాని మీద ఇలా మనం దగ్గరికి లాక్కున్నది పెట్టేసి ఇలా స్టిచ్ వేసారు. నీట్గా బాగుంటుందని ఇలా కుర్చీలు పెడితే వేస్తున్నాను. ఇలా కుర్చీలు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి చివరి వరకు. ఇది మీకు అటాచ్ చేసుకోవాలని బట్టి చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. చేతులు ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుని అటు ఇటు మనం లూజ్ ఎంత కావాలో చూసుకొని అంత పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా వీడియో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ కూడా మెజర్మెంట్ ఎంత లూజ్ ఉందో టేప్తో చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. సైడ్కి ఇలా సైడ్ ఇలా జాయిన్ చేసుకుని వేసుకున్న తర్వాత కొంచెం 4 కలిపి కింద నుంచి బాటమ్కి అటాచ్ చేసుకోకూడదండి. మధ్యలో తప్పించేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని విడిగా, లైనింగ్ ఫ్యాబ్రిక్ని విడిగా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తాను ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత
నా బాడీ లూజ్ ఎంత వచ్చిందో అది చెక్ చేసుకుంటున్నాను. అలాగే చెక్ చేసుకుని మీరు కూడా మీ బాడీ లూజ్ని బట్టి తీసుకోవాలి. నాకు ఇక్కడ 7 ఇంచెస్ కావాలి. ఇప్పుడు ఒక ట్రై తీసుకుంటాను. ఇక్కడికి ఆపేయాలి. ఆపేసి ఇప్పుడు లైనింగ్స్ పైన కింద కూడా పక్కకు పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ రెండింటిని పట్టుకొని అది ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా అతుక్కుంటూ వెళ్ళిపోవాలి. రెండు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు లైనింగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి చివరి వరకు. ఇలా దేనికి దానికి సపరేట్గా స్టిచ్ వేసుకుంటే ఏంటంటే మన ఫ్లేర్ అనేది ఎక్కువ తెలుస్తుంది అన్నమాట. 4 కలిపి ఒకసారి స్టిచ్ వేసామంటే ఈ స్టిచ్ అటు ఇటు వేస్తాం కదా, అక్కడ మన ఫ్లేర్ అనేది తగ్గిపోతుంది. ఇంకో స్టిచ్ కూడా వేసేయాలి ఇక్కడ. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసాం కదా, దాన్ని లోపలికి పెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని పట్టుకొని మనం స్టాప్ చేసిన పాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. అంతే, ఫ్రాక్ ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందండి.